నమస్కారం. మొదటగా మన ప్రీతి గురువులైనటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గురుదేవులకు మరియు గురుమాత స్వర్ణమాల పత్రి గారికి మన హృదయపూర్వక ప్రణామాలు తెలుపుకుందాము. అట్లాగే మనకి ఇంతటి చక్కటి వేదికని అందించినటువంటి మహావతార్ ఫౌండేషన్ వారికి, ముఖ్యంగా రంగనాథ్ గారికి మరియు యాంకర్స్‌గా వచ్చినటువంటి సుమ గారికి మరి అందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. స్పెషాలిటీ ఏంటి మహావతార్ ఫౌండేషన్? మెడిటేషన్ ఒకటే కాకుండా సమగ్ర జీవన శైలిని మనకు అందిస్తున్నారు. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ధ్యానం ద్వారా అన్నీ పోగొట్టుకుంటున్నాం. మనకున్న సమస్యలు, ఆరోగ్య సమస్యలు గానీ, ఫైనాన్షియల్ సమస్యలు గానీ, ఇంటి సమస్యలు గానీ ఏవైనా కూడా పోతున్నాయి. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ధ్యానం ద్వారా ఇవన్నీ పోగొట్టుకుంటున్నాము. మళ్ళీ మన ఆహారపు అలవాట్లు, మన జీవన శైలి ద్వారా వాటిని పర్చేజ్ చేస్తున్నాం. రావటం లేదవి. పర్చేజ్ చేస్తున్నాం. కొంటున్నాం వాటిని. అది మానుకోవాలి అనంటే మన జీవన శైలిని కొంచెం మార్చుకోవాలి. ఏ విధంగా? మన పూర్వీకులు ఎలా జీవించారు? మన విజ్ఞానత ఏముంది? అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుంటే మనము జ్ఞానాన్ని పొందవచ్చు. జ్ఞానం ద్వారా ముక్తి. అంటే ముక్తి అనేసంటే ఎక్కడనో పొందేది కాదు. ఇదే జీవితంలో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటమే ముక్తి. ఆ ఆనందాన్ని మనకు జ్ఞానం ద్వారా సంపాదించుకోవచ్చు. అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏమీ లేదు. అదేదో పెద్ద బుక్కు, విజ్ఞానము అదన్నీ మనము కష్టపడి సంపాదించుకోవాలని లేదు. కేవలము అందరిలోనూ ఆత్మ ఉంది. అందరూ మనమే. పరమాత్మ ఒక్కడే. మనమంతా పరమాత్ముని యొక్క అంశలు. అంటే ఆత్మలు. ఈ ఆత్మలు అన్నీ ఒకటే కాబట్టి మనం ప్రతి ఒక్కరిలోనూ భగవంతుణ్ణి చూడగలిగితే మన పత్రి సార్ చూసినట్టుగా ఆ! మనము ముక్తి పొందినట్టే. ఎప్పుడూ ఆనందంగా ఉంటాము. ఏ రోజు మనకు దుఃఖం అనేది ఉండదు. సమస్య అనేది ఉండదు. సమస్యలు మనం క్రియేట్ చేసుకుంటున్నాము. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనేటువంటి పదములు ఎన్నో అర్థాలున్నాయి. మనం తీసుకోవచ్చు. మనము ఏ విధంగా సంతోషంగా ఉండాలి, ఏ విధంగా దుఃఖాన్ని పోగొట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనకు దానిలోనే వస్తాయి. ఇకపోతే మనకి ఇంట్రెస్ట్ అయినటువంటి సబ్జెక్ట్ ఏంటి? ధ్యానము. మరి ధ్యానం ఇంకోరికి చెప్పాలి అనేసి మనకి ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఎందుకు? ఇంకొకరు చెప్తేనే కదా మనం దీనిలోకొచ్చింది. సో, మనము మన గురువుగారు చేస్తున్న పనేంటి? ధ్యాన ప్రచారం. ధ్యాన ప్రచారం అనేసంటే తెలియని వ్యక్తులకు మనం చెప్పేటప్పుడు ఒక గ్రూప్ కానీ, ఒక్కరు కానీ ఉన్నారు అనేసంటే వాళ్ళతోని మనం ఇంటరాక్ట్ కావాలి. అంటే మనం ఏదో క్లాస్ చెప్పినట్టుగా ఆహ్, మనకేదో మనకు తోచినది మనం చెప్పుకుంటూ పోవటం కాదు. దాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా? గమనిస్తున్నారా లేదా? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా? సో, ఈ విషయాల్లో మనం ఎప్పుడైతే మనము వాళ్ళలో గమనించుకుంటామో, వాళ్ళు ఖచ్చితంగా మన ధ్యాన స్థితిలోకొస్తారు. వాళ్ళు లాభాన్ని పొందుతారు. వాళ్ళు లాభాన్ని పొందటం వల్లగా మనకు కూడా ఆనందం ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఒక 10 మంది ఒక ఒకరు కూర్చున్నారనుకోండి. ఏవండీ ధ్యానము, ధ్యానం అంటున్నారు. ఏమొస్తుంది ధ్యానంలో? మీకు తెలిసినది చెప్పండి అనేసంటే వాళ్ళకి తెలిసింది చెప్తారనమాట. ఆరోగ్య సమస్యలు తీరిపోతాయండి. మన ఇంట్లో సమస్యలు తీరిపోతాయి. హ్మ్. ఎక్కడికెళ్ళినా ఆనందంగా ఉండొచ్చు. సో, ఇవన్నీ కదా చెప్పేది వాళ్ళు. ప్రశాంతత దొరుకుతుంది ముఖ్యంగా అనేటువంటిది గదా! సో, అటువంటప్పుడు మనం ఈ విషయం చెప్దాం. ఏమి? ధ్యానం వల్ల మనలో ఉన్నటువంటి ఒత్తిడి పోతుంది. టెన్షన్ పోతుంది. ఈ ఒత్తిడి, టెన్షన్ ఈ 2 వెళ్ళిపోతే మన శరీరంలో నుంచి ఏం మిగులుతుంది? ప్రశాంతత, నెమ్మది. ఆ ప్రశాంతత కోసమే ఇంత కష్టపడుతున్నాం గదా! మరి ఆ ప్రశాంతత మనలో ఉన్నప్పుడు ఆరోగ్యం దానంతట ఇదే ఉంటుంది. ఇంక మనకు ఆరోగ్యం అనేది ఉన్నప్పుడు ఇంకా ఆనందమే ఆనందం. మరి ఇటువంటి ఆనందాన్ని పొందేదానికి కావాల్సినటువంటి ఈ ధ్యానాన్ని
ఒక ప్రోగ్రామ్ కింద. అంటే పండగయిన తర్వాత మొదలుపెడదాము. రేపు మనం ఊరెళ్తున్నాం గదా! తర్వాతొచ్చిన తర్వాత చేద్దాము. సో, ఇది కాదు. మీరు ఊరెళ్తున్నా, పండగ ఉన్నా తినేది మానేస్తారా? నిద్ర మానేస్తారా? నీళ్లు తాగేది మానేస్తారా? శ్వాస తీసుకోవడం మానేస్తారా? సో, ఆ దినచర్యలో ఒక భాగంగా ఈ ధ్యానాన్ని మీరు చేసుకోవాలనమాట. ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా, ఏదున్నా మనం తిండి, నిద్ర, నీళ్లు తాగటము ఇవన్నీ వదిలేయం గదా! దానిలో ఇది కూడా ఒక భాగంగా చేసుకుంటే, ఇది ఇంక మన జీవన శైలిలో ఒక భాగమైపోతుంది. సో, ఆ విధంగా మనం చేసుకోవాలి. ఓకే మాస్టర్. ఇకపోతే దీని నుంచి మనం లాభం పొందుతున్నాం. ఆ లాభాన్ని పర్మనెంట్‌గా ఉంచుకోవాలని అనుకుంటే, మన జీవన శైలి మార్చుకోవాలి. మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. అప్పుడు పర్మనెంట్‌గా మనం ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంది. మరి ఏంటి? మనకు తెలియని అలవాట్లు, మనకు తెలియని ఏమైనా ఉన్నాయా? యెస్. చాలా ఉన్నాయి. ఏంటి? పాత కాలంలో మనం ఎలా భోంచేసేవాళ్ళము? ఎలా నీళ్లు తాగేవాళ్ళము? ఆ! ఎటువంటి పదార్థాలను తీసుకునేవాళ్ళము? ఆ! ప్రతిరోజు భగవంతుని స్మరణ అనేదుండేది. మరి భగవంతుని స్మరణ మనకు ఉండాలనా? వద్దా? అనేటువంటిది సంశయం ఏర్పడుతుంది గదా! ఈరోజు. గుడికి వెళ్ళాలనా? వద్దా? మనమే భగవంతులైనప్పుడు. నేను చెప్పాను గదా! లాస్ట్ క్లాస్‌లో మనమే భగవంతులనేసి. సో, మనము భగవంతులైనప్పుడు మళ్ళీ మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనా? ఖచ్చితంగా వెళ్ళాలి. ఖచ్చితంగా పూజ చేయాలి, స్తోత్రము చేయాలి, జపము చేయాలి, యజ్ఞము చేయాలి, ధ్యానము చేయాలి. అయితే ఏది ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది వాళ్ళ వాళ్ళ మనస్థితి పైన ఆధారపడి ఉంటుంది. ఒక గంట ధ్యానం చేయండి. ఒక గంట జపం చేయండి. ఒక గంట స్తోత్రం చేయండి. ఒక గంట యజ్ఞం మాదిరిగా చేయండి. సో, ఒక గంట ధ్యానం చేయండి. దేనిలో మనకు ఎక్కువ శక్తి ఫీల్ అయితామో దాన్ని పర్మనెంట్‌గా ఉంచుకోండి. మిగతాది ఊరికే నామమాత్రంగా. ఇప్పుడు గుడికి వెళ్ళాము. నమస్కారం చేయండి. ప్రశాంతంగా ఆ దేవుడి హ్మ్. విగ్రహాన్ని చూడండి. అక్కడున్నటువంటి ప్రశాంతతను తీసుకోండి. సో, ఈ విధంగా ఉండాలి కానీ, మేము భగవంతులమైన తర్వాత మేమెందుకు దేవుడికి వెళ్ళాలి? గుడికెందుకెళ్ళాలి? తప్పు. దానికి చాలా చరిత్ర ఉంది. ఇప్పుడు చూడండి, దేవస్థానం అనేటువంటిది పాత కాలంలో ఎక్కడ కట్టేవాళ్ళు? ఊరు చివరన. అంటే సుమారు మన ఇంటికి ఒక 2 కిలోమీటర్ల దూరమైనా ఉండేది. లేదంటే ఏదో కొండపైన. ఎందుకలా కట్టేవాళ్ళు? దానికొక అర్థం ఉంది. అంత దూరం మీరు నడిచి రాగలిగితే ప్రొద్దున పూటనే చెప్పులు లేకుండా, షూస్ లేకుండా మీకు ఆక్యుప్రెషర్ జరిగేది. వాకింగ్ జరిగేది. అక్కడ ప్రాకారం ఎంత విశాలంగా ఉండేది. ఈరోజు మాదిరిగా కంజెస్టెడ్‌గా గుళ్ళు ఒక 100 మంది కూర్చుంటే చాలనటువంటిది కాదు. వేల మంది కూర్చునేదానికి వీలయ్యేటువంటి పెద్ద ప్రాకారం ఉండేది. మనం ఏం చేస్తాము గుడికి వెళ్తే ఫస్ట్ ప్రదక్షిణలు చేస్తాం. ఒక 3 ప్రదక్షిణలు చేసినారనుకోండి, అంత విశాలంగా ఉన్నటువంటి స్థలంలో మనం ప్రదక్షిణ చేసినప్పుడు అక్కడ వాకింగ్ జరుగుతుంది. మరి ప్రతి మూలకు, ప్రతి దిక్కుకు మనము వచ్చినప్పుడు ఏం చేస్తున్నాము? సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. సాష్టాంగ నమస్కారం ఎప్పుడైతే చేసినామో ఆసనాల మాదిరిగా అన్నీ అయిపోయినట్టే. అవునా? ఇకపోతే గుడిలోకి ఎంటర్ అవుతున్నాం. అంటే గర్భగుడి లేకుంటే మెయిన్ గుడి ఎంటర్ అవుతున్నాం ప్రాకారంలో నుంచి. బలిపీఠమో లేకుంటే ధ్వజస్తంభం ఉంటుంది గదా! అక్కడ మనం ఏం జేస్తున్నాము, అక్కడ బొట్టు పెట్టటము, లేకుంటే ఏదైనా ప్రసాదం పెట్టటము, ఇవన్నీ జేస్తున్నాం. కానీ నిజమైన అర్థమేంటి? ఆ బలిపీఠం దగ్గర నాలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములైనటువంటి ఈ చెడ్డ గుణాలను ఇక్కడనే బలి ఇచ్చి, పవిత్రంగా నీ సన్నిధిలోకొస్తున్నాను స్వామి అనేటువంటి భావనతోటి మీరెప్పుడు ఎంటర్ అయితే, మీలో ఉన్నటువంటివి అవన్నీ తొలగిపోయినట్టే. మీరక్కడికి లోపలికెళ్తారు. గంట కొడతారు. గంట ఏ పదార్థంతో చేసుంటారు? ఏ మెటల్‌తో? కంచు. కంచు యొక్క స్థితి ఏంటి? ఈ మనం ఏదైతే మనము దాన్ని కొడతామో, దాని యొక్క వైబ్రేషన్స్ చాలా సేపుంటుంది. ఆ వైబ్రేషన్స్ ఏమైతాయి? మనం దేవుడి ముందు ఒక గంట కొట్టినప్పుడు, అవి లోపలికి వెళ్ళి, ఆ లోపలున్నటువంటి వైబ్రేషన్స్ గంట గర్భగుడిలోని వైబ్రేషన్స్‌ను తీసుకొనొస్తుంది. అది ఎంతో మంచిది గదా మనకు. ఇక పూజారి గారు ఏదో హారతిస్తున్నారు. ఈ కాలంలోనంటే నూనె వేయటము, ఒత్తులు వేయటము ఇవన్నీ ఉండేటివి. కానీ పాత కాలంలో పచ్చకర్పూరం ఉండేది. పచ్చకర్పూరంతో ఎప్పుడైతే హారతిస్తాడో, ఆ పొగ మన కంటికి మంచిది.
హారతి తీసుకుంటాం కదా 2 చేతులతో. ఆ పొగను మన కళ్ళకి అద్దుకుంటున్నాం. సో, అక్కడ వైజ్ఞానికత ఉంది. ఇకపోతే పూజారి గారు మళ్ళీ హారతి ఇచ్చిన తర్వాత తీర్థం ఇస్తారు గదా! ఆ తీర్థం ఏంటి అది? నీటిలోన పచ్చకర్పూరము, తులసి ఇటువంటి పదార్థాలు వేయటం వల్ల నీ యొక్క డైజెషన్‌కు, నీ యొక్క జీర్ణ శక్తికి పెంపొందించేటువంటి పదార్థాలుంటాయి గాబట్టి, అక్కడ గూడా ఒక వైజ్ఞానికత ఉంది. ఇక అక్కడి నుంచి ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని, విగ్రహాన్ని దర్శించుకొని గుడిలో ఒక మూలకొచ్చి కూర్చొని పాతకాలంలో మనకేం చెప్పేవాళ్ళు పెద్దలు? గుడికి వెళ్తే కాసేపు కూర్చొని రావాలా అని. కూర్చొని అనేసంటే ఏంటి? అప్పుడు మనం ఏం చేసేవాళ్ళము? ధ్యానమే అక్కడ జరిగేది. ఆ భగవంతుడిని తలుచుకొని, కళ్ళు మూసుకొని కాసేపు ప్రశాంతంగా ఉంటాం గదా! ఆ ప్రశాంతత మనకు అక్కడ దొరుకుతుంది. కానీ ఈ రోజుల్లోన మన గుళ్ళు ఊరి సెంటర్‌లో ఉంటూ, సరైన స్థలం లేకుండా, మన యొక్క మనస్తత్వాలు గూడా ఎలా మారిపోయినాయి? గుడికి వెళ్ళిన వెంటనే మన అమ్మలు, అక్కలు ఏం జేస్తున్నారు? "అక్క ఈ చీర చాలా బావుంది. ఎక్కడ డిస్కౌంట్ ఇచ్చారా? ఈ నగలెప్పుడు చేపించుకున్నారు?" ఇవి వాళ్ళవి. జెంట్సు ఆ రాజకీయ పార్టీ ఇట్లుంది. ఈ క్రికెట్ ఇలా ఉంది. ఈ షేర్ మార్కెట్ ఇలా ఉంది. ఇవి చర్చించుకోవటం. అక్కడ ఒక పవిత్రమైనటువంటి స్థితి జరుగుతా ఉందా? ఇక కొంతమంది పాపం ఏదో కూర్చుంటారు ఒక 2 నిమిషాలు. వాళ్ళ మనసంతా ఎక్కడుంటుంది? కొత్త చెప్పులేసుకొనొచ్చినా ఉన్నాయో లేదో. సో, ఈ భావనలతో ఉంటే అక్కడ ధ్యానం అవుతుందా? అక్కడ పవిత్రత ఉంటుందా? అక్కడ భగవన్నామ స్మరణ జరుగుతుందా? అదే మనకు పాతకాలంలో చెప్పులు లేకుండా వచ్చేవాళ్ళం. స్నానం చేసి, మడి పంచెలు వేసుకొని ఎంత పవిత్రంగా వచ్చేవాళ్ళం. ఈరోజు మన యొక్క మైండ్ స్థితి అంతా ఎక్కడుంది? మనం వేసుకున్నటువంటి వేషధారణ మీద ఉంది. ఆ వేషధారణ పోగొట్టుకొని మనం అక్కడికి వెళ్తే, మనం అక్కడ గూడా ప్రశాంతత మనం తీసుకోవచ్చు. మన ఋషులు, మునులు వాళ్ళందరూ తప్పు కాదు. మన పత్రిజీ తప్పు కాదు. అందరూ కరెక్టే. కానీ మనం దేన్ని ఏ విధంగా వాడుకోవాలా అనేటువంటి మనస్థితి మనలో ఉండాలి మాస్టర్స్. ఓకే. సో, పూజ వద్దనేదొద్దు, స్తోత్రం వద్దనేదొద్దు. అది ఎంత వరకు అనేటువంటిది మనం నిర్ణయించుకోవాలి. ఓకే. సో, ఇది స్పష్టత మనం తెలుసుకున్నాం. ఇకపోతే నిన్న అందరూ గమనించుంటారు. ఏంటి నిన్న స్పెషాలిటీ? వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. విశ్వ పరిసర పరిరక్షణ దినము మనం నిన్న జరుపుకున్నాం. అంటే ఏంటి? మనకున్నటువంటి ఈ ప్రకృతిని కాపాడుకోవడం. ప్రకృతి అంటే ఎవరు? ఆకాశము, భూమి, అగ్ని, వాయు, జలం. మరి ఈ పదార్థాలను మనము సవ్యంగా చూసుకోగలిగితే, ఆ ప్రకృతి మనల్ని సవ్యంగా చూసుకుంటుంది. మనం ఏం చేస్తున్నాము? ఎక్కడ చూసినా వృధా. తీసుకున్న ఆహారము ఎంతో అంత వదిలేసేది. తీసుకున్న జలము ఏ విధంగా అంటే ఆ విధంగా వాడుకునేది. అగ్ని ఆ విధంగానే చేస్తున్నాము. మన శ్వాస ఆ విధంగానే తీసుకుంటున్నాము. సమగ్ర జీవన శైలిలో ముఖ్యమైనటువంటిదేంటి? మనము ఊపిరి ఎలా తీసుకోవాలి? ఎంత తీసుకోవాలి? శ్వాస అంటే ఏమిటి? ఇవి మనం తెలుసుకుంటున్నాం. మరి దాన్ని కాపాడుకుంటే మన ఆరోగ్యం బావుంటుంది. ఇక విజ్ఞానంలోకి వెళ్తే ఆ శ్వాస గురించి చూడండి. మనము నార్మల్‌గా ఉంటే, అంటే ఆరోగ్యంగా ఉంటే, ఏ చికాకులు లేకుండా ఉంటే 15 శ్వాసలు తీసుకుంటాం ఒక నిమిషానికి. 1, 2 ఎక్కువ తక్కువ కావచ్చు. ఓకే. సో, ఈ విధంగా మనకు భగవంతుడు ఇన్ని సంవత్సరాల నుంచి మనకు ఆయుష్ ఇవ్వలేదు. మనకిచ్చింది శ్వాసలిచ్చాడు. ఇన్ని శ్వాసలు అని. ఏ విధంగా నేను చెప్పినట్టుగా ఆరోగ్యవంతుడుగా ఉండు, నీ జీవన శైలిని సరిగ్గా చూసుకో అనేటువంటి ఉద్దేశంతో 15 శ్వాసల ప్రకారం లెక్క వేసుకొని, ఒక రోజుకి ఎన్నవుతాయి? 60/60/24 21,600 అయితాయి. ఒక సంవత్సరానికి మల్టిప్లైడ్ బై 365. 100 సంవత్సరాలకు మల్టిప్లైడ్ బై 100. ఇవి మన శ్వాస యొక్క డిపాజిట్. మనం అదే విధంగా కోపం లేకుండా, ద్వేషం లేకుండా, టెన్షన్ లేకుండా మనం శ్వాస తీసుకోగలిగితే 100 సంవత్సరాలు ఏ సమస్య, ఆరోగ్య సమస్యలు లేకుండా మనం జీవించడానికి అవకాశం ఉంది. కానీ మనకేం జరుగుతా ఉంది? ఎప్పుడు చూసినా ఒత్తిడి, ఎప్పుడు చూసినా కోపము,
ఎప్పుడు చూసినా టెన్షన్. వీటిల్లోన ఈ విధంగా జరిగినప్పుడు మన యొక్క శ్వాసలు పెరిగిపోతాయి. మన యొక్క డిపాజిట్ తగ్గిపోయిందా? ఇక ఇంటర్నల్‌గా జరిగేదేంటి? మన శరీరం లోపల భగవంతుడు ఎప్పుడైతే మనము 15 శ్వాసలు మనము నిమిషానికి తీసుకోదలుచుకున్నామో, తీసుకోవాలి అన్నాడో, అదే విధంగా నాడీ మండలాన్ని గూడా సృష్టించాడు. 15 శ్వాసలకి. కానీ ఎక్కువైనప్పుడు శ్వాసలేమవుతుంది? ఆహ్, ఆ ప్రసారం ఎక్కువైపోయి మనకు హార్ట్ అటాకు, లేకుంటే స్ట్రోక్ రావడము, బ్లాక్ కావడము ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ధ్యాన స్థితిలో ఏం జరుగుతుంది? ధ్యాన స్థితిలో మన యొక్క శ్వాసలు తగ్గిపోతాయి. 5-10 అవుతాయి. మరి అప్పుడు మన డిపాజిట్ పెరుగుతుంది. మన బాడీలో ఉన్నటువంటి బ్లాక్స్ తొలగిపోతాయి. ఇది విజ్ఞానంగా మనకు శ్వాస మీద ధ్యాస నుంచి జరిగేటువంటి ప్రక్రియ. మరి ఇటువంటి ప్రక్రియ ఇంత వైజ్ఞానికంగా ఉన్నప్పుడు దీనికి ఆలోచన ఎందుకు? సో, మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మా గురువుగారన్నట్టు మై డియర్ గాడ్స్, మనం కోరి చెప్పాలనుకుంటే ఇవన్నీ గమనంలో పెట్టుకొని వాళ్ళకు టెక్నికల్‌గా చెప్పాలి కొన్ని విషయాలు. కొంతమంది ఉంటారు. మనసులో క్వెషన్స్ ఉంటాయి. కానీ మిమ్మల్ని అడగరు. కానీ ఆ డౌట్స్ మనమే క్రియేట్ చేసి మనమే ఆన్సర్ ఇవ్వాలి. చేతులు, కాళ్ళు ఈ విధంగా క్రాస్ చేసుకోమంటున్నారు. కళ్ళు మూసుకోమంటున్నారు. హ్మ్. శ్వాసను గమనించమంటున్నారు. మరి వీటన్నింటికి అర్థాలు వాళ్ళకి తెలియకపోతే ముఖ్యంగా యంగ్ జనరేషన్‌కి వాళ్ళు ఏదో నామమాత్రంగా అక్కడ కూర్చుంటారు కానీ వాళ్ళలో ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళలో ఇంట్రెస్ట్ కలగజేయాలంటే ప్రతి ఒక్క దానికి వాళ్ళ దగ్గర నుంచి మనము ఏ క్వెషన్స్ లేకుండా వాళ్ళు పూర్తిగా ధ్యాన స్థితిలోకొచ్చేటట్టుగా మనం చేయాలి. కొత్త వాళ్ళకి చెప్తున్నాము. ఒక 2 రోజులు ఊరికే కళ్ళు మూసుకొని కూర్చోండేనండి. శ్వాస మీద ధ్యాసొద్దు, ఏది వద్దు. అంటే వాళ్ళు కూర్చునేటువంటి స్థితికి రాగలిగితే ధ్యానం స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు బడికి వెళ్తాము. వెళ్ళిన వెంటనే బుక్కులిచ్చేసి చదవమంటారా? వాళ్ళకి ప్రిపరేషన్ చేస్తారు గదా! సో, ఆ విధంగా మనం కూడా ధ్యానానికి ప్రిపరేషన్ ఇవ్వాలి అనంటే, వాళ్ళని కూర్చోమనండి. ఏం లేదండి ధ్యానం అంటే, మీరు కూర్చోండి. కళ్ళు మూసుకొని కూర్చోండి. మీకెంత సేపు వీలైతే అంతసేపు కూర్చోండి. జస్ట్ ఆ విధంగా ఒక అరగంట కూర్చున్నారనుకోండి. కూర్చునే దానికి స్థితి ఉంది గదా బాగా మీకు. రేపటి నుంచి ఏం చేస్తారంటే, కళ్ళు మూసుకున్న తర్వాత జస్ట్ శ్వాసను గమనిస్తూ రండి. ఎలా ఉంది అనేటువంటిది జస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళే జెప్తారు. చాలా ప్రశాంతంగా ఉందండి. అదే మనకు కావాల్సింది. సో, ఆ విధంగా వాళ్ళను ధ్యాన స్థితికి తీసుకురావాలి. ఇకపోతే తప్పని కాదు. నా ఒపీనియన్ చెప్తాను. ఇప్పుడు మనము ధ్యానానికి కూర్చోబెట్టిన తర్వాత ఊరికే ఏదో ఒకటి చెప్తూనే ఉంటాము. మీరు అది ఇది గమనించుకోండి, అది చేసుకోండి, ఇది చేసుకోండి, మీకు అది ఉందా, ఇది ఉందా, ఏవేవో అన్నీ మన కథలన్నీ అప్పుడు చెప్తాం గదా! దయచేసి నా ఒపీనియన్‌లో అది తప్పు. వాళ్ళు ధ్యాన స్థితిలోకి వెళ్ళే ముందే మీరు ఏమేం చెప్పాలో అన్నీ చెప్పుకోండి. ఒకసారి ధ్యాన స్థితిలోకి వెళ్ళిన తర్వాత, వాళ్ళు శ్వాసను గమనించుకోవాలనా? నిశ్చల స్థితిలో ఉండాలా? మీ మాటలు వింటూ ఉండాలా? జస్ట్ థింక్ చేయండి. అవునా? సో, ఆ విధంగా మనం ఊరికే వదలబెట్టడం గాదు. అక్కడి జస్ట్ వాళ్ళు ధ్యాన స్థితికి స్టార్ట్ అవుతున్నారు అన్నప్పుడు మన వాక్కు స్టాప్ చేయాలి. తర్వాత మ్యూజిక్ విపరీతమైన సౌండ్ అంటే మన యొక్క బాడీకి ఈ సౌండ్ ఇంతే వినాలా అనేటువంటి స్థితి ఉంది. డెసిబెల్స్ అంటారు దాన్ని. అంటే మనము దీంట్లోని యూట్యూబ్‌లోకెళ్ళి గూగుల్‌లో గాని మనము వాట్ ఈస్ ది సౌండ్స్ సౌండ్ యొక్క డెసిబెల్స్ ఏ విధంగా ఉంటాయి అని అడిగితే మనకన్నీ ఇస్తారు. సైలెన్స్‌గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఒక ప్రకృతిలో ఉన్నప్పుడు ఆ నీటి శబ్దమో, లేకుంటే వాయు శబ్దమో ఉన్నటువంటి ఎన్ని డెసిబెల్స్ ఉంటాయి? మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు ఎన్ని డెసిబెల్స్ ఉండాలి? ఒక అంబులెన్స్ వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉంటుంది ఆ డెసిబెల్స్? ఒక డ్రమ్స్ వాయించేటప్పుడు ఏ విధంగా ఉంటుంది? సో, మనకు ధ్యాన స్థితిలోన మెడిటేషన్‌కు కావాల్సినటువంటి స్థితిలో మనం వాల్యూమ్ పెట్టుకోవాలి. మనం పెట్టుకునేటువంటి సంగీతం కానీ, ఇంకొక కార్యక్రమం కానీ అటువంటివి ఉంటే ప్రశాంతత ఉంటుంది మనసుకు. విపరీతమైన సౌండ్స్ ఉన్నప్పుడు అక్కడ ధ్యాన స్థితి పొందేది చాలా కష్టమవుతుంది. కాబట్టి ఇది ఆలోచన చేసుకోండి. మరి మనం చెప్పటం కూడా ఆ విధంగా ఉండాలి. ఓకే మాస్టర్స్. సో, ఇది జస్ట్ నా సూచన, నా ఒపీనియను. మీకి ఇది సరిగా అనిపిస్తే దీన్ని పాటించండి. లేదు మీకేది అనుకూలమైతే దాన్ని వాడించుకోవచ్చు. ఓకే మాస్టర్. హ్మ్.
ఇక ఆరోగ్య విషయాలకొస్తే మనం తీసుకునేటువంటి పదార్థాల ద్వారా మనం అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాం. పాతకాలంలో ఉండేటివి ఈ ఐస్ క్రీమ్‌లని, టీలని, కాఫీలని, విపరీతమైనటువంటి తెల్ల చక్కెర ఇదంతా కూడా మనకు బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత అలవాటైనటువంటివి. వీటి ద్వారానే మనం సమస్యలను కొనుక్కుంటున్నాం. అది మానుకోవాలనేసంటే కాఫీ, టీలు మెల్లమెల్లగా. ఒకే రోజు మానేయొద్దండి ఏది కూడా. ఒకే రోజు అలవాటు చేసుకోండి. ఒకే రోజు అలవాటు చేసుకోవడం గాని, మానేయటం గాని 2 తప్పే. ఎందుకు? మన శరీర స్థితి దాన్ని తీసుకొని రావాలన్నమాట. దీనికి చిన్న ఉదాహరణ మీకెప్పుడు జ్ఞాపకం ఉండేదని చెప్తాను. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక తల్లి వచ్చింది. గురువుగారు నా కొడుకు విపరీతంగా చక్కెర తింటున్నాడు. ఏ విధంగా వాడిని మానిపించేది అనేసంటే, అలాగమ్మా రేపు రామ్మా అని చెప్పాడు. రేపొచ్చింది. మళ్ళీ రేపు రామ్మా అన్నాడు. ఈ విధంగా 15 రోజులయిన తర్వాత వాడికి మానేది కష్టమమ్మా. నిదానంగా మాన్పించన్నాడు. మరి ఇంత మాట చెప్పేదానికి ఇన్ని రోజులు తీసుకున్నావా స్వామి అనంటే, అలా కాదమ్మా ప్రాక్టికల్‌గా అంటే ఏమి నేను చక్కెర మానేసి చూసినాను. అది వీలు కాలేదు. హ్మ్. సో, ఆ విషయాన్ని నేను అనుభవించిన తర్వాత నీకు చెప్తున్నాను. కాబట్టి ఏదైనా మనము అలవాటు మానటం కానీ, చేసుకోవటం కానీ అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్‌గా చేసుకోవాలి గానీ, ఒక్కసారిగా మనం ఏదైనా చేస్తే మన బాడీ ఒప్పుకోదు. ఈ మధ్యనే వినుంటారు. డాక్టర్ ఖాదర్ గారిది మిల్లెట్స్ సిరిధాన్యాలు తింటే చాలా మంచిదనేసి. ఆయన స్పీచ్ విని వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా కేజీలు, కేజీలు తీసుకొనొచ్చేసి వన్ డే ఈ ఇష్టం ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి వండి పెట్టేస్తే ఏమైతుంది? అది తినలేరు. బై మిస్టేక్ 3 పూటలు అదే వండినప్పుడు ఏమైతుంది? మన బాడీకి కొత్త పదార్థం గదా! ఏదో ఒక విపరీతమైనటువంటి మోషన్స్ ఎక్కువ కావటము, మోషన్స్ కాకుండా ఉండటము, ఆ! జలుబు చేయటము ఏదో ఒకటి జరుగుతుంది గదా! ఇమ్మీడియేట్‌గా మనం డాక్టర్ దగ్గరికి పోతాం. ఏమి తీసుకున్నారయ్యా అనంటే, సార్ ఇట్లా మిల్లెట్స్ అనంటే, "ఏయ్! బుద్ధుందా లేదా? నీవు మీ తాతల కాలం నుంచి అన్నం తింటూ ఉంటే, చపాతీ తింటా ఉంటే, నువ్వు ఈరోజు మారుస్తే ఎలాగైతుంది? ఇట్లే జరిగేది" అనేటువంటి విషయం చెప్తారు. మరి ఖాదర్ చెప్పింది తప్పా? తప్పు కాదు. అయితే మన శరీరానికి కొత్త పదార్థాన్ని తీసుకున్నప్పుడు కొద్ది కొద్దిగా, స్టెప్ బై స్టెప్‌గా 2 రోజులకోసారి, పూటకొకసారి ఆ విధంగా మనం కొద్ది కొద్దిగా దాంతో పాటు మన అన్నము, మన చపాతీ ఇవి తీసుకుంటూ ఉంటే, మన శరీరానికి ఆ పదార్థం అలవాటైనప్పుడు హ్యాపీగా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆయన చెప్పిన సూచనలన్నీ గూడా బాగున్నాయి. కానీ ఇంప్లిమెంటేషన్‌లోన మనం అనుసరించే విధానంలో కొంచెం మార్పు తెచ్చుకుంటే బావుంటుంది. ఎవరైనా డ్రింక్ చేస్తున్నారు. వాడిని మానమంటే ఒక్కసారిగా మానేసినాడనుకోండి మీ మాటలు విని బాడీ అప్‌సెట్ అయిపోతుంది. సో, కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ రావాలి. స్మోకింగ్ గానీ, ఇది కానీ, పాన్ పరాగ్ కానీ, ఇవన్నీ కూడా అలవాట్లు సంవత్సరాల నుంచి వచ్చినప్పుడు ఒక్కసారిగా మానేస్తే బాడీ వ్యతిరేకత చూపుతుంది కాబట్టి, అంచెలంచెలుగా దాన్ని తగ్గించుకుంటూ రండి. హ్యాపీగా ఉంటుంది. అలవాటైపోతుంది. 10 సార్లు కాఫీ తాగుతున్నాం. తగ్గించండి. జస్ట్ 2 సార్లే. 2 తగ్గించండి. 8 తాగండి. ఒక వారమైంది. మళ్ళీ దాన్ని 6కు తగ్గించండి. మళ్ళీ దానికి 4 తగ్గించండి. ఈ విధంగా ఒక్క స్టేజ్‌కు ఏమనిపిస్తుంది? బాడీకి ఏదో వేడి వేడిగా ఉండేది తాగితే చాలు అనేసి అనిపించే స్థితికొచ్చినప్పుడు కషాయం చేసుకోండి. ఎంత ఆరోగ్యంగా ఉంటుంది. ఆ జీర్ణస్థితి బావుంటుంది. ఏమి దానిలో వేసేటివి కషాయంలో? మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇటువంటి పదార్థాలు మంచిది ఆరోగ్యానికి. అంటే మన సమగ్ర జీవన శైలిలో చెప్తాం గదా! మన యొక్క వంట ఇల్లే వైద్యశాల అనేటువంటిది. సో, అది మనం ఫాలో కావాలనుకుంటే, మనం కషాయాన్ని చేసుకోవటము, తాగటము అలవాటయింది అనుకోండి, మనకింక ఏ జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉండదు. మన యొక్క ఇమ్యూనిటీ పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సో, ఆ విధంగా మన యొక్క పదార్థాలు ఏవి వాడాలి, ఏవి వాడకూడదు అనేటువంటిది తెలుసుకుంటే చాలు. ఓకే మాస్టర్? హ్మ్. ఇంకా నేను లాస్ట్ టైమ్ చెప్పాను మీకు. ఎటువంటి పదార్థాలు తీసుకోకూడదు అనేసి. అయినా ఈసారి ఇంకోసారి కొంచెం చెప్తాను. ఆ! మనకు ముఖ్యంగా ఏంటి 5 తెల్ల పదార్థాలు. ఏవి? తెల్లన్నము, మైదా, వెల్లుల్లి అంటే ఏది? గార్లిక్. ఇంకా
తెల్ల చక్కెర, తెల్లటి పాలు. తెల్లటి పాలు ఉంటే అది నల్లగుంటాయా పాలు? కాదు. మన యొక్క దేశీ ఆవు కొంచెం పచ్చగా ఉన్నటువంటి పాలిస్తుంది. అది మనకు ఆరోగ్యకరమైనటువంటిది. మనకిప్పుడు దొరికేదేది? జెర్సీ సీమ ఆవు అంటాము. హ్మ్. వీటి పాలొచ్చేసి అన్నీ తెల్లగా ఉంటాయి. ఇవి ఒక తెల్లటి పదార్థమే తప్పించి పాలు కాదు మాస్టర్స్ అది. అది గమనించుకోవాలి. హ్మ్. గేదె పాలు, గేదె పాలలో ఫ్యాట్ ఎక్కువుంటుంది. అరిగించుకునేటువంటి శక్తి మనలో ఉండాలి. లేకుంటే బాడీ లోపల జరిగేటువంటి తత్వాలు మనకు తెలీదు గాబట్టి, దేని ద్వారా అనారోగ్యం వచ్చిండేటువంటిది ఒక డాక్టర్ గూడా కనుక్కోలేడు. కాబట్టి మనము ఆరోగ్య సూచనలు పాటించే ముందు ఏది పదార్థము ఎంత తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? పాలు ఎప్పుడు తీసుకోవాలి? రాత్రి పూట తీసుకోవాలి. కొద్దిగా పసుపేసుకొని, కొద్దిగా నెయ్యేసుకొని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది. మధ్యాహ్నం పూట మజ్జిగ తీసుకోవాలి. అదే మనం రివర్స్ చేసి రాత్రి పూట మజ్జిగ తీసుకోవటం, పొద్దున పూట పాలు తాగటము తప్పు. ఓకే. తీసుకోవచ్చు. ఏదో కొద్దిగా టైమ్ పాస్‌కో, కొద్దిగా వేడికి మన శరీరానికి ఏదో కావాలనుకున్నప్పుడు తీసుకోవచ్చనమాట. అంతేకాని అదే పనిగా గ్లాసులు, గ్లాసులు పాలు తాగటము ఇవన్నీ తప్పు. ఒక జస్ట్ ఒక 200 ఎంఎల్, 250 ఎంఎల్ రాత్రి పూట మనం పడుకునే ముందు పాలు, కొద్దిగా పసుపు, కొద్దిగా నెయ్యి వేసుకొని తాగితే అది ఆరోగ్యానికి బావుంటుంది. ఇకపోతే పెరుగు కంటే కూడా మజ్జిగ చాలా మంచిది. ఆ మజ్జిగలో కూడా వెన్న పదార్థం లేకుండా ఉండాలి. వెన్న తీసేయండి బయటికి. దాన్ని నెయ్యి చేసుకోండి. కానీ మజ్జిగ అనేసంటే ఎంత నీళ్ళగా ఉంటే అంత మంచిదనమాట శరీరానికి. చలవ చేస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుందనమాట. ఓకే మాస్టర్స్. సో, ఈ పాలల్లోన ముఖ్యంగా ఇప్పుడొచ్చేటువంటి పాలు మనకు తెలిసిందే. మన పిల్లల్ని అడిగినామనుకోండి, "పాలెక్కడి నుంచొస్తాయి నాన్న" అనంటే, "మిల్క్ బూత్ నుంచి." అంటే వాడికి తెలీదు ఒక ఆవు, ఒక గేదె పాలిస్తుంది. ఆ పాలు ఇక్కడ ప్రాసెస్ చేయబడతాయనేది. వాడికి తెలిసింది మిల్క్ బూత్ నుంచే పాలొస్తాయనేసి. సో, వాళ్ళకు కాస్త అంటే మన గురువుగారు మీ విద్య, మీ శాస్త్రాలు, ఈ మీ బుక్కులు, మీ చదువులు అన్నింటికంటే ముఖ్యం కామన్ సెన్స్ అంటారనమాట. లోక జ్ఞానం. ఆ లోక జ్ఞానమే ఈరోజు కొరవడింది. ఎందుకు? చూస్తున్నాం గదా మన పిల్లలను. హ్మ్. బియ్యం ఎక్కడి నుంచొస్తాయి? మాల్స్‌లో నుంచొస్తాయి. పాలెక్కడి నుంచొస్తాయి? మిల్క్ బూత్‌లో నుంచొస్తాయి. వాళ్ళకి ఆ జ్ఞానం కలిగించాలంటే బయటికి తీసుకెళ్ళండి. రైతు దగ్గరికి తీసుకెళ్ళండి. వాళ్ళ కష్టాలు చూపియండి. పదార్థాలు ఏ విధంగా ఒస్తాయి. సో, ఇది మనకు కావాల్సింది. అది ఒక్క తల్లి మాత్రమే నేర్పగలదు. ఆ తల్లి కూడా ఎప్పుడు వాడు స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే ఇవన్నీ నేర్పించాలి వాడికి. స్కూల్ స్టార్ట్ అంటే మనం 3 ఏళ్లకేస్తున్నాము. తప్పు. 5 సంవత్సరాల వరకు వాళ్ళు బాల్యాన్ని అనుభవించాలి. మీరే విధంగా అయితే యవ్వనాన్ని అనుభవిస్తారో దంపతులు, ఆ విధంగా బాల్య స్థితిని బాల్యంలో వాళ్ళు గడపాలి. 5 సంవత్సరాల వరకు. కామన్ సెన్స్ తల్లి నుంచి నేర్చుకోవాలి. తాతల నుంచి, అవ్వల నుంచి నేర్చుకోవాలి. ఆ తర్వాత స్కూలుకి వెళ్తే వారి యొక్క జ్ఞానం చాలా పెరుగుతుందనమాట. ఈరోజు మనకు ఆ జ్ఞానం కొరవడి ఏం చేస్తున్నాము? వాళ్ళను వదిలించుకోవాలి. మనం టీవీ సీరియల్స్ చూసుకోవటం, మనం మాల్స్‌కి వెళ్ళటము, మనం బయట తిరగటము వీటి కోసమని వాళ్ళని స్కూలుకి పంపించేస్తే బావుంటుంది అనే ఉద్దేశంతో 3 ఏండ్ల నుంచే వాళ్ళకు స్కూల్ అలవాటు చేస్తున్నాం. నర్సరీని ఆ! ఇంకా ఏది ఆహ్, చిన్న చిన్న స్కూల్స్ ఉంటాయి కదండీ! వాటిలో వదిలేస్తున్నామనమాట. సో, అది కాదు. మనము 5 ఏండ్ల వరకు వాడికి కామన్ సెన్స్ లోక జ్ఞానాన్ని నేర్పించాలి. అది లేకుండా నీవు ఎంత విద్య నేర్పించినా కూడా వేస్టే. వాడికి తెలుస్తుంది. డ్రెస్ కోడ్ అంటే ఏమి? టై అంటే ఏంటి? షూస్ అంటే ఏంటి? ఇవి ఎందుకేసుకోవాలి? అనేటువంటి క్వెషనొస్తే, ఈ క్వెషన్‌ని ఎప్పుడైనా పేరెంట్స్ మీటింగ్ స్కూల్స్‌లో పెట్టినప్పుడు, మాకు డ్రెస్ కోడ్ కాదు, షూస్ కాదు ముఖ్యము, విద్య ముఖ్యము అనేటువంటి భావన వాళ్ళలో తీసుకురావాలి. చూడండి ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచన చేశామా? మన పాత స్కూల్స్ ఎలా ఉండేవి మనం చదివి? 10 గంటలకు స్టార్ట్ అయితే 1 గంటకు వదిలేసేవాళ్ళు. మళ్ళా 2 గంటలకు లంచ్ అవర్స్ ఇచ్చేసి 2 గంటల నుంచి 5 గంటల వరకుండేది. ఈరోజు మారిపోయింది టైమింగ్. ప్రొద్దున 7:30, 8 గంటలకే. 7:30, 8 గంటలకు తల్లి ఎప్పుడు తయారు చేయాలి? వాడికెప్పుడు తినిపించాలి? వాడికెప్పుడు బాక్స్ కట్టివ్వాలి? చేయండి. హ్మ్. ఒకవేళ కట్టిచ్చింది బాక్సు. ఏదో పొద్దున్నే 4 గంటలకు లేచి అవన్నీ కష్టపడి చేసిచ్చింది. ఇచ్చిన తర్వాత ఆ బాక్స్ ఇస్తే, ఆ బాక్స్ తీసుకుపోయిన తర్వాత 12 గంటలకు వేడి వేడి అన్నము, వేడి వేడి ఆ పదార్థాలు
ఇప్పుడున్నటువంటి మన లోక జ్ఞానంలోన టప్పర్ వేర్ అంటాము, ఆ వేర్ అంటాము, ఈ వేర్ అంటాము వీటిల్లోనే ఏసి పంపిస్తే అది చల్లబడిపోయిన తర్వాత దానిలో శక్తి ఉంటుందా? దానిలో టేస్ట్ ఉంటుందా? మరి ఇటువంటి పదార్థాలు తిన్నటువంటి ఆ చిన్న పిల్లలు ఏం కావాలి? మీరు చెప్పులు వేసుకొని లేకుంటే షూస్ వేసుకొని ఎక్కడికైనా వెళ్ళినారనుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చెప్పులు లేకుంటే షూస్ వదిలేస్తారా లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గాని, ఏదైనా గాని? కంటిన్యూయస్‌గా ఇంటికొచ్చే వరకు అట్లాగే వేసుకొని ఉంటారా? అంటే ఉండలేం. మరి ఆ పిల్లలు స్కూలుకు పొద్దున్న 7 గంటలకి, 8 గంటలకు వెళ్తే, మధ్యాహ్నం వచ్చేంత వరకు ఆ షూస్ తోటి అట్లాగే ఉంటే, ఆ టై కట్టుకొని ఊపిరాడకుండా, మరి ఇవన్నీ అలవాట్లు ఎక్కడి నుంచొచ్చాయి? ఇవి బ్రిటిషర్స్ మనకు కాన్వెంట్స్ పెట్టించి, మన గురుకులాలను మూయించిన తర్వాత స్టార్ట్ అయినాయి. ఇవి అవసరమా? ఆ రోజుల్లోన లోక జ్ఞానం బోధించేవాళ్ళు. మీకు కావాలంటే నేను 'ద గ్రేట్ భారత్' అనేటువంటిది. మన యొక్క సైంటిస్ట్‌లెవరు? ఆర్యభట్ట, వరాహమిహిరుడు ఇటువంటి వాళ్ళవన్నీ ఉండాయి. అవి మన పాఠాల్లో లేవు. ఎంతసేపు న్యూటన్ అంటాము. ఆ! ఈ కొలంబస్ అంటాము. వాళ్ళు కాదు మన విజ్ఞానులు. మన విజ్ఞానులు వేరే ఉన్నారు. వాళ్ళ గురించి తెలుసుకోండి. మన యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళవన్నీ ఒక బుక్ ఉంది. 56 పేజీల బుక్కు. ఆ బుక్ మీకు కావాలంటే నేను పంపించే ఏర్పాటు చేస్తాను. మీరు కావాలంటే నాకు పీడీఎఫ్ కానీ ఏదైనా కావాలనంటే పంపించండి. నా నంబరు అందరి దగ్గర ఉంటుంది. ఒకవేళ లేకుంటే కూడా ఈరోజు మా సుమమ్మ గారు మీకు ఆ నంబర్స్ వేస్తారు. దీంట్లోన ఆహ్, లేదు నోట్ చేసుకుంటానంటే నోట్ చేసుకోండి. 9402537729 ఇంకోసారి చెప్తున్నా 9402537729 ఇంకో నంబరు 7989257044 7989257044 ఓకే మాస్టర్స్. ఇది కాకుండా ఇంకా మీకు మనం దీనిలోకొచ్చిన వెంటనే గురువుగారు చెప్పేదేంటి? పిరమిడ్ జగత్ కావాలి, ధ్యాన జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలి. శాకాహార జగత్తుకు ఈరోజు ఎన్నో ర్యాలీలు చేస్తున్నాం. మరి ఆ ర్యాలీల్లోన మాంసం ఎందుకు తినకూడదు? మాంసం మానేయండి అని అంటున్నాము. మాంసం మానేయండి అన్న వెంటనే ఆ మాంసాహారులు మనకు చెప్పేటువంటి మాట ఏంటి? మీకేం తెలుసు సార్ దానిలో ఉన్నటువంటి శక్తి, దానిలో ఉన్నటువంటి టేస్టు అనే మాట మాట్లాడిన వెంటనే ఇంక మనం ఏమి మాట్లాడలేం. వాళ్ళకు ఇది పాపము అవన్నీ ఏమీ అక్కర్లేదు. దానిలో టేస్ట్ ఉంది, శక్తి ఉంది. ఈ భావన వాళ్ళను కొద్దిగా పైకి తీసుకురావాలనంటే, మీరు తినే ఆహారము ఈ విధంగా ఉంది మాస్టర్స్. మీరు తినేటువంటి ఆహారము ఈ విధంగా ఉంది. మీరు తెలుసుకోండి. మీకిష్టమైతే తినండి. లేదైతే మానేయండి. అనేటువంటి ఒక్క సూచన ఇచ్చి, ఒక 4 ఎగ్జాంపుల్స్ వాళ్ళకు. దాని గురించి కంప్లీట్‌గా ఒక 2 పేపర్‌లు తయారు చేశాను. హ్మ్. ఎవరికి కావాలన్నా గూడా వాళ్ళకి పంపిస్తాను. కోడిగుడ్డు శాకాహారమా? మాంసాహారమా? ఇది ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా డాక్టర్సే జెప్పేస్తారు. ఎగ్ ఈజ్ ఎ వెజిటేరియన్ అనేసి. అది కాదు. అనే దానికి విజ్ఞానపూర్వకంగా, హిస్టారికల్‌గా, సైంటిఫికల్‌గా నేను తయారు చేసినటువంటి పేపర్స్ ఉన్నాయి. అవి కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఓకే. ఉచితంగానే మీరు ఊరికే నాకు కాల్ చేసి చెప్పండి. మీ అడ్రెస్ పంపియండి. నేను పంపిస్తాను పోస్ట్‌లో. ఓకే. మై కాస్ట్ ఏం మీకు ఇంకేం అక్కర్లేదు. మీరు మళ్ళీ స్పీడ్ పోస్టా, డాన్జోలో పంపియాలా అవన్నీ ఏమి అక్కర్లేదు. ఆ! నంబర్ ఇచ్చారు చూడండి. మేడం గారు అది నోట్ చేసుకోండి. 9440253729 7989257044 ఓకే. మస్ట్. హ్మ్. చెప్పండి. ఇంకా ఏం కావాలి మీకు? సో, ఈ విధంగా మనం అలవాట్లనేటువంటివి అంచెలంచెలుగా చేసుకోవాలనమాట. ఒక తీసుకునేది గాని, వదిలేయటం కానీ. ఈ 2 కూడా. ఒక టాబ్లెట్స్ ఉన్నాయి. మనం ధ్యానం చేస్తున్నాం గదా! మనం ఇంగ నో మెడిసిన్ అన్నారు గదా! డాక్టర్ అనేసి ఇమ్మీడియేట్‌గా మానేసినారనుకోండి ఇబ్బంది పడతారు. అది వద్దు. మనం 4 టాబ్లెట్‌లు తీసుకుంటున్నామా, ఒక 15 రోజులు ధ్యానం చేసిన తర్వాత ఒక టాబ్లెట్ మానేయండి. 3తో సరిపెట్టుకోండి. ఆ విధంగా మనకు అలవాటు ఇంకొక 15 రోజులయిందనుకోండి, ఇంకో టాబ్లెట్ తగ్గించేద్దాం. మన బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. సో, ఆ విధంగా మనము అంచెలంచెలుగా తగ్గించుకోవాలి గానీ, ఒక్కసారిగా ఏది మానేయకూడదు. అలవాటు చేసుకోకూడదు మాస్టర్స్. ఓకే. హ్మ్. ఇక పరిరక్షణ, ప్రకృతి పరిరక్షణ ఏ విధంగా చేసుకుంటున్నాము? వేస్టేజ్ ఎప్పుడూ ఉండకూడదు.
దాని యొక్క ప్రభావమే భూమాతకు కోపం వచ్చిందంటే మనకేం చేస్తుంది? ప్రళయాన్ని సృష్టిస్తుంది. అటువంటి ప్రళయమే జరిగింది చూడండి. ఎక్కడ? ఉత్తరాఖండ్‌లో. కోటీశ్వరుడు ఎంతో వ్యర్థం చేశాడనమాట. ఏది? ఆహారాన్ని. ఎట్లంటే అట్లా తయారు చేసి, ఎట్లంటే అట్లా పంచి, తాను తట్టలు వదిలేసి ఈ విధంగా చేసినందువల్ల ఆ భూమాత కోపగించుకున్నప్పుడు, అక్కడ ప్రళయం జరిగినప్పుడు చుట్టూ నీళ్లున్నాయి. వాడికి తినేదానికి ఏ ఆహారం లేదు. పైనుంచి ఒక ఫుడ్ ప్యాకెట్స్ వేస్తే ఒకటి దొరికితే వాడికి అమృతం దొరికినట్టయింది. మరి ఆ స్థితి ఎందుకొచ్చింది? ప్రకృతి ప్రకోపించిందనమాట. ఆ విధంగా కాకుండా ఉండాలంటే ప్రకృతికి ధన్యవాదాలు చెప్పుకోండి. ప్రకృతిని సరిగ్గా ఉపయోగించుకోండి. నీళ్లు ఒక చిన్న ఉదాహరణ చూడండి. మన పాత కాలంలోన మనం టాయిలెట్‌కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? బయటికి వెళ్ళేవాళ్ళం. ఏమి? చెంబు తీసుకొని వెళ్ళేవాళ్ళం. చెంబుతోనే పూర్తయ్యేది. ఈరోజు టాయిలెట్స్ వచ్చినాయి. ఇండియన్ టాయిలెట్ పోయి కమోడ్స్ వచ్చినాయి. మరి ఆ కమోడ్స్ మీద మీరెప్పుడు కూర్చునే అలవాటు ఉంటే, మీ మోకాళ్ళకు పరిశ్రమ అనేది లేకపోతే జాయింట్ పెయిన్స్ రాకుండా ఎలా ఉంటుంది? మనం ఇండియన్ టాయిలెట్ వాడితే ఆ శ్రమ ఉండేదా? మనకు ఆ నొప్పులుండేవా? కాదు. హ్మ్. ఇకపోతే మనం యూరిన్‌కి వెళ్తాం. యూరిన్‌కి వెళ్ళిన వెంటనే ఫ్లష్ ఔట్ వచ్చేస్తాం. ఎంతుంటుంది? 8 లీటర్ల వాటర్ పోతుంది. టాయిలెట్ పోయినారు అవసరమే. కానీ యూరిన్‌కి పోయినప్పుడు గూడా ఆ ఫ్లష్ ఔట్ అంతా ఒత్తే బదులు జస్ట్ కొద్దిగా ఒత్తి మళ్ళీ చేయి పైకంటే ఏమవుతుంది? ఒక 2 లీటర్స్ వాటర్‌తో పని జరిగిపోతుంది గదా! మరి 8 లీటర్లంటే 6 లీటర్లు వేస్టేజ్ కదా! మనం వాష్ బేసిన్ దగ్గర నిలబడతాం. బ్రష్ తిక్కుతూ ఉంటాం. ఆ ట్యాప్ ఓపెన్ జేస్తాం. ఆ ట్యాప్ పోతూనే ఉంటుంది. నువ్వు బ్రష్ తిక్కుతూనే ఉంటావు. ఎంత వాటర్ వేస్టేజు. ఓకే. సో, ఈ విధంగా ప్రతి క్షణము మనము అవేర్‌నెస్‌తో ఎప్పుడైతే ఉంటామో ప్రకృతిని రక్షించిన వాళ్ళమవుతాం. ఇప్పుడు మనం ఇంట్లోనే ఏదో మాట్లాడుకుంటున్నాము. అంత హ్యాపీగా జరుపుకుంటున్నాం. సడెన్‌గా కరెంట్ పోయింది. ఎవరో ప్రపోజ్ జేసినారు. అయ్యో! కరెంట్ ఎప్పుడొస్తుందో ఏమో! ఏదైనా పిక్చర్‌కెళ్దాం పదా అనేసి. ఓకే అనేసి అందరము టక 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 పిక్చర్‌కి లాక్ చేసుకొని ఎళ్ళిపోతాం. మనం ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఏం జేసాము? అన్ని స్విచ్‌లు ఆన్‌లో ఉన్నాయి. టీవీ ఆన్‌లో ఉంది. ఫ్యాన్ ఆన్‌లో ఉంది. లైట్లు ఆన్‌లో ఉన్నాయి. మనం పోయే హడావిడిలో ఇవన్నీ మర్చిపోయిపోతాం. మనం వెళ్ళిన ఒక అరగంటకు కరెంట్ వచ్చిందనుకోండి. మనం పిక్చర్ నుంచి వచ్చేంత వరకు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి గదా! మనం ఏదో ఒక పని చేసుకుంటున్నాం ఒక రూమ్‌లో. ఎవరో పిలిచారు. ఇక్కడికొచ్చాము. మాటల్లో పడిపోయి అక్కడ కరెంటు వేస్ట్ అయితా ఉంది. మరి ఇవన్నీ కూడా మనకు ఒక భావనొస్తుంది శ్రీమంతులకు. ఏంటి? ఏమైందిలెండి నేను బిల్లు కట్టేస్తాను. బిల్లు కట్టడం నీ జోబు నుంచి కడతావు. కానీ ఆధ్యాత్మికంగా అది నీ కరెంటు, నీ అగ్నితత్వాన్ని నువ్వు వేస్ట్ చేసుకున్నప్పుడు నీకేదో ఒక రోజు దాని యొక్క ప్రభావం ఉంటుంది మాస్టర్స్. ఇక ఆకాశతత్వం ఏంటి? మనోభావనలు. ఎప్పుడూ ఒకరికి సహాయం చేయాలి. ఎప్పుడూ మనము మంచిని చూడాలి. చెడ్డు వినకూడదు అనేటువంటి భావనలు ఎప్పుడైతే నీలో ఉంటాయో, ఆకాశతత్వం నీకు హెల్ప్ చేస్తుంది. సో, ఈ విధంగా ఈ పంచభూతాలైనటువంటి ఈ 5 తత్వాలను మనం ఎప్పుడైతే సమంగా చూసుకుంటామో, శ్రద్ధగా చూసుకుంటామో, ప్రకృతి ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. అంతెందుకండి. మీరు మీ ఇంటి ముందరున్నటువంటి చెట్లు కానీ, ఇంకేదైనా కానీ రోజు జస్ట్ టచ్ చేస్తూ హలో అనేటువంటి భావంతో ఉండండి. మీకు గాలి లేకపోయినా గూడా మీరక్కడ పాస్ అయ్యేటప్పుడు ఆ చెట్లు ఊగుతాయనమాట. నీకు స్వాగతం చెప్తుంది. నీకు గుడ్ మార్నింగ్ చెప్తుంది. సో, ఇది మేము అనుభవించాం మేము. కాబట్టి మీరు ఆ విధంగా చెట్లను, మొక్కలను ఎప్పుడైతే మీరు పరిరక్షణ చేసుకుంటారో జీవితం ఎంత బావుంటుంది. హ్మ్. సో, ఇది ఆలోచన చేసుకొని మీరు మీ యొక్క జీవన శైలిలో ప్రకృతిని కాపాడాలి అనేటువంటిది ఉంటూ ప్ర ప్రతి ఒక్క అంశము గమనంలో పెట్టుకోండి. మనకెంత వడ్డించుకోవాలి? మనకు ఈ రోజుల్లోన జరిగేదేంటి? ఒక ఫంక్షన్ అనేసంటే 2, 3 పదార్థాలుంటాయా? కాదు. 50, 60 లిస్ట్. మనం పోతాం తట్టబట్టుకుంటాం. అన్నీ ఏసేస్తారు. ఆ వడ్డించే వాళ్ళకు ఆ హడావిడిలో ఎవరికి పిల్లవాడికి ఎంతేయాలి, పెద్దవాళ్ళకి ఎంతేయాలి, ముసలోళ్ళకి ఎంతేయాలని లేదు. ఈ చేతికొచ్చినంత ఏసేస్తారు. అంటే ఏమి వాళ్ళు ఇంకోసారి వచ్చే పని లేకుండా ఇప్పుడే కానీలే అనేసి. తప్పది. వడ్డించే వాళ్ళకి జ్ఞానం ఉండాలి. తీసుకునే వాళ్ళకు జ్ఞానం ఉండాలి. ఇంత మనం తినగలమా? ఈ ఐటెమ్ మనకు అవసరమా? అనేటువంటి భావనతోటి మనం ఎప్పుడైతే తీసుకుంటామో, మనకిప్పుడు ఏమైతా ఉంది? ఏదైనా ఫంక్షన్‌లోకి వెళ్తే
స్టార్టర్స్ అనేసి ఇమ్మీడియేట్‌గా అక్కడనే అర్థం 25% అయిపోతుంది. ఇంక బర్గర్‌లు, పానీపూరీలు ఇవన్నీ మసాలా ఐటెమ్స్ తినేటప్పటికి 70% అయిపోతుంది. 30% ఉంటుంది. ఆ 30%కు 100% భోజనాలు. ఈ ఒక్క రైస్ కాదండి. మసాలా రైసు, బిసిబేళబాతు, హ్మ్. ఇంకా చిత్రాన్నము, ఇంకా పులిహోర. సో, ఇటువంటి రైస్ ఐటెమ్సే సుమారు ఒక 7, 8 ఉంటే అవన్నీ వడ్డించుకొని, మళ్ళీ తర్వాత సాంబారన్నమని, పప్పన్నమని ఇవన్నీ మనం తినలేకపోవటం వల్ల అవన్నీ పడేస్తున్నాం. ఇది గమనించుకోవాలి. ఇదంతా అయిన తర్వాత ఇంకొక విషయాన్ని తీసుకుంటున్నాం లాస్ట్‌లో. ఏది? ఫైనల్‌గా ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ మనకుండేదా ఎప్పుడైనా? దాని నుంచి ఎంత చెడు జరుగుతుందో మీరు కావాలంటే డాక్టర్ బిఎం హెగ్డే గారి స్పీచ్‌లో మీరు వినొచ్చు. ఎవరు డాక్టర్ బిఎం హెగ్డే? పద్మభూషణ్ అవార్డీ. 10 మెడికల్ డిగ్రీస్ ఉంటాయి. వరల్డ్ ఫేమస్ కార్డియాలజిస్ట్. ఊరికే జస్ట్ డాక్టర్ బిఎం హెగ్డే అని కొట్టండి. మీకు ఇంగ్లీషు, కన్నడ అంటే కన్నడ మనకు రాదనుకుంటే ఇంగ్లీష్‌లో మనం వినొచ్చు ఆయన స్పీచెస్. ఎంత బాగుంటాయి. హ్మ్. చాలా విజ్ఞానకరంగా ఉంటాయి. మెడిసిన్ గురించి ఎంత బాగా చెప్తాడంటే మనకు ఈ అలోపతి మెడిసిన్ అనేటువంటిది ఒక మాఫియా గ్యాంగు. దానికి వెళ్ళొద్దండి. ఎంతసేపున్నా మీకు మీ ఆరోగ్యపు అలవాట్లు, మీ యొక్క జీవన శైలితో మార్చుకోండి. మనం ఎందుకు జన్మ తీసుకున్నాము? పరోపకారం ఇదం శరీరం అనే వాక్కు చెప్తాడనమాట. అంటే ఏమి? ఇంకొకరికి ఏదో ఒక సహాయం చేసేదానికొన్నే మనం ఈ శరీరాన్ని తీసుకున్నాము. ఈ శరీరం దానికే ఉండేది. నీ యొక్క లగ్జరీస్ అనుభవించేదానికి కాదు అనేటువంటి విషయాలు చాలా బాగా చెప్తాడు. తర్వాత ఈ డయాబెటిక్ గురించి, తర్వాత ఈ బీపీ గురించి ఎవరు క్రియేట్ చేస్తున్నారు ఈ మెడిసిన్‌ను? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎలా ఇస్తా ఉంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? సో, ఇవన్నీ కూలంకషంగా కంప్లీట్‌గా మనకు జ్ఞానం వస్తుంది. ఆయన యొక్క స్పీచెస్ వింటే. జస్ట్ ఒక్క స్పీచ్ విన్నామనేసంటే ఇంక కంటిన్యూ అయిపోతామనమాట. అంత బావుంటాయనమాట. హ్మ్. ఇకపోతే ఇంకొక విజ్ఞాని రాజీవ్ దీక్షిత్. రాజీవ్ దీక్షిత్ అని మీరు కొడితే ఎన్నో స్పీచెస్ వస్తాయి. 172 అవర్స్ ఈ హిందీ స్పీచ్ ఉంది నా దగ్గర ఆయనది. ఆయన యొక్క తర్జుమా చేసినటువంటివి ఏవి లాంగ్వేజెసు? తెలుగు అండ్ కన్నడ. హిందీ తప్పితే ఇంగ్లీష్ ఉండదు. ఇంగ్లీష్ ద్వేషి ఆయన. యెస్. ఇంగ్లీష్ ద్వేషమే ఉండాలి మనకు. ఎందుకంటే, ఆ ఇంగ్లీష్ వాళ్ళ ప్రభావం వల్లనే మన యొక్క నాగరికత, మన యొక్క జ్ఞానమంతా గూడా పోయిందనమాట. ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచన చేయండి. ఇప్పుడు ఎదటి వ్యక్తి ఇంగ్లీష్‌లో మీతో మాట్లాడినాడు. మీ మైండు ఆ ఇంగ్లీష్‌ని ఇంగ్లీష్‌గా అర్థం చేసుకుంటుందా? మీ ఓన్ లాంగ్వేజ్‌లోకి అర్థం చేసుకోవాలి గదా అది. సో, అక్కడ ఆ క్రియ జరుగుతుంది. మళ్ళీ మీరు ఆన్సర్ ఇవ్వాలి. మీ లాంగ్వేజ్‌ను ఇంగ్లీష్‌లోకి కన్వర్ట్ చేసుకొని మీరు వాళ్ళకి చెప్తున్నారు. ఈ క్రియ అవసరమా? మీ లాంగ్వేజ్‌లో మీరు మాట్లాడుకుంటే? ఎ అవసరమే. కానీ ఎప్పుడు? ఎదటి వ్యక్తికి మీ భాష అర్థం కానప్పుడు మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. కానీ ఈరోజు ఏమైపోయింది? అదొక ఫ్యాషన్ అయిపోయింది. దాని నుంచి మన యొక్క బ్రెయిన్ యొక్క పవర్ తగ్గుతుంది మాస్టర్స్. ఇకపోతే ఈ సోషియాలజీ చూడండి ఇప్పుడు. మమ్మీ, డ్యాడీ, అంకుల్, ఆంటీ ఇవన్నీ పదాలా? మమ్మీ అంటే అందరికీ తెలిసిందే గదా! మరి ఎట్లా అలౌ చేస్తా ఉంది అమ్మ? తన్ను ఒక డెడ్ బాడీ అనేటువంటి భావనతోటి వాడు పిలుస్తూ ఉంటే చిన్న బాబులు మనం ఎట్లా అలౌ చేస్తున్నాము? ఫ్యాషన్ బావుండాలి. నలుగురిలోను మమ్మీ అనంటే అదొక గ్రేట్. సో, ఇది మానేసి అమ్మ అనేటువంటి పదంలోనే ఎంత ఆర్ద్రత ఉంది అనేటువంటిది గమనించుకుంటే, మమ్మీ ఎక్కడి నుంచొస్తా ఉంది? ఇక్కడి నుంచొస్తా ఉంది. ఆ అమ్మ అంటే, అంటే ఇక్కడి నుంచి కడుపులో నుంచి వస్తా ఉంది. ఆ భావనతోటి ఆ అమ్మలో ఉన్నటువంటి భావన ఎంత మార్పు తెస్తుంది అనంటే, వీడికి ఏదో చేయాలి. గురువుగారికి, గుడ్ మార్నింగ్ సార్. దాని బదులు గురువుగారు ప్రణామాలు, నమస్కారం అనంటే, వాడికి ఏదో చేయాలనేటువంటి వాళ్ళ భావన కలుగుతుంది. సో, ఈ విధంగా అంకుల్ అంటే పెద్దనాన్నను అంకులే, మామను అంకులే. ఇవన్నీ తప్పా? తప్పని తెలుసు. అయినా మన యొక్క నాగరికత కోసం చెప్పుకుంటున్నాం. ఇవి మానేయాలి. ఇంకొకటి అస్సలు ముఖ్యమైనటువంటిది చూడండి. ఒక బస్సులో ఒక సీట్ కావాలి. ఏమని అడుగుతున్నాము? ఎక్స్‌క్యూజ్ మీ. ఏం తప్పు చేశావని నువ్వు ఎక్స్‌క్యూజ్ మీ అని అడుగుతున్నావు? ఎప్పుడైనా ఆలోచన చేశామా? అడ్డమున్న దేవుడు వేరేవాడు. వాడికి ఎక్స్‌క్యూజ్ నువ్వు అడగటం ఏంటి? ప్లీజ్ అనండి. దయచేసి ప్లీజ్. అంతేకాని ఎక్స్‌క్యూజ్ మీ అనేటువంటిది ఎవరో చెప్పినారనేసి మనము గుడ్డిగా ఫాలో అవుతే ఎంత తప్పు చేసిన వాళ్ళమవుతాము.
ఇకపోతే మన భాషలోన శుభోదయం అంటే ఎంత బాగుంటుంది, గుడ్ మార్నింగ్ అనే దానికంటే. శుభరాత్రి అని అంటే ఎంత బాగుంటుంది, థ్యాంక్స్ బదులు ధన్యవాదాలు అని అంటే ఎంత బాగుంటుంది, సారీ అనే బదులు క్షమించండి అని అంటే. ఎటువంటి పనైనా కూడా ఓకే అని అంటారు, క్షమించండి అని అంటే. సారీ అని అంటే అదేదో ఊతపదం మాదిరి ఊరికేనే ఉంటారు, అంతే, ఏముండదు. సో, ఈ విధంగా మనం ఒక 5 రోజులు మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తే, ఎదుటి వ్యక్తికి ఇదేదో బాగుందనిపించేసి వాడు ఫాలో అయితాడు. ఈ విధంగా మనం మనం మార్చుకోవాలి మాస్టర్స్. ఆ! సో, ఈ విధంగా కొన్ని అలవాట్లు అంటే మీ ఇంట్లోనే పిలిపించుకోవటం కానీ, నాన్నగారు, అయ్యా, అప్ప, పప్ప. సో, ఇటువంటి పదాలు ఎంత బావుంటాయి. అమ్మ అనేటువంటి పదం ఎంత బావుంటుంది. సో, ఈ విధంగా కొంచెం మనం మార్చుకోగలిగితే నాగరికతను అంటే మీ పేరెంట్స్ మీటింగ్‌లో ఉన్నప్పుడు మన పిల్లలకు ఏ విధమైనటువంటి విద్య కావాలా అనేటువంటిది ఆ స్కూలు మేనేజ్‌మెంట్‌కి తీసుకెళ్ళగలిగితే ఎప్పుడైతే ధ్యానం అనేటువంటిది మీరు ఒక అడుగు ముందుకు వేయండి. పిల్లలకు ధ్యానాన్ని నేర్పించండి. ఒక 10 నిమిషాలు ధ్యానం చేయించండి. ఇకపోతే మన మాస్టర్స్ అంటే తప్పు చెప్పటం కాదు. వెళ్తాం స్కూల్స్‌కు. పిల్లల్ని కూర్చోబెడతాము. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఒక 15 నిమిషాలు, అరగంట ధ్యానం చెప్పేసొస్తాం. నెక్స్ట్ డే కొంతమంది పిల్లలకు పాపము అది చాలా బాగా అనిపించింది. చేద్దాము అనేసంటే స్కూల్ టీచర్‌ది పర్మిషన్ ఉండాలి కదా! వాళ్ళ పర్మిషన్ లేకపోతే హెడ్ మాస్టర్ అంటాడు, ప్రిన్సిపల్ అంటాడు, ఆ ధ్యానం అంతా ఏం పెట్టుకున్నావు? నువ్వు ముందు నీ సిలబస్ కంప్లీట్ చెయ్యి. వాళ్ళు మళ్ళా రిపీట్ చేసుకోవాలి గదా! సో, ఈ భావన వాళ్ళలో ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ నేర్పించవలసింది ఎవరికి? స్కూల్ టీచర్స్‌కు, ప్రిన్సిపాల్, హెడ్ మాస్టర్‌కు. వాళ్ళకు ధ్యానం యొక్క విశిష్టత వాళ్ళకు 2 బుక్కులు ఇవ్వండి. ఒక్క 2 కాపీలు మానేస్తే ఒక 2 బుక్కులు ఇవ్వచ్చు వాళ్ళకు. వాళ్ళకివ్వండి. వాళ్ళకు దానిలో ఉన్నటువంటి శాస్త్రీయత, విజ్ఞానాన్ని వాళ్ళకు ఎప్పుడైతే నేర్పించగలుగుతామో, దీనివల్ల మన స్టూడెంట్స్‌కి చాలా ఉపయోగమైతుంది అనేటువంటి భావనొచ్చినప్పుడు, యెస్. హ్మ్. ఈ టైం ఫిక్స్ చేయండి ధ్యానానికి అనేటువంటి భావన వాళ్ళలో వస్తే, ఆ పిల్లలకు ఖచ్చితంగా ప్రతిరోజు ధ్యానం జరుగుతుంది. మనం ఊరికే పిల్లలకి చెప్పేసొస్తే కాదు మాస్టర్స్. ఒకవేళ మీరుంటే దీన్ని ఆలోచన చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి చూడండి. మనకు మంచి రిజల్ట్స్ స్కూల్స్ ద్వారా తీసుకోవచ్చు. మనం ఎందుకంటే మనం రాసుకుంటాం. ఈరోజు 300 మంది పిల్లలకు మనం ధ్యానం నేర్పించాం. ఇంకో కాలేజ్‌కి వెళ్తాం. అక్కడ 100 మందికి నేర్పించాం. ఇవన్నీ టోటల్ చేసుకుంటే నేను 1,00,000 మందికి ధ్యానం చెప్పినాను. జరుగుతా ఉందా అక్కడ? ఎంతమందికి జరుగుతా ఉంది ధ్యానము? సో, అది మనకు. ఆ రిజల్ట్ కావాలి. మనకు లెక్కలేసుకోవటం కాదు. హ్మ్. సో, ఎప్పుడైతే మనము టీచర్స్‌కు, హెడ్ మాస్టరు, ప్రిన్సిపల్స్‌కు ఎప్పుడైతే మనము ధ్యానం గురించి, ధ్యాన విశిష్టత గురించి వాళ్ళకు ఒక 2 బుక్కులిచ్చి, ఒక 2 స్పిరిచ్యువల్ రియాలిటీ మన పీఎంసీకి సబ్స్క్రైబ్ చేపిచ్చి, వాళ్ళను ఒక్క 2 రోజులు మనకు స్టూడెంట్స్ ఒద్దు. స్కూలుకు, కాలేజీకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి మాత్రం నేర్పించండి. అప్పుడు వాళ్ళలో వస్తుంది. యెస్. మా పిల్లోళ్ళకి ధ్యానం కావాలి. అప్పుడు మనం పిల్లలకి చెప్పాలి. అది ఇంప్లిమెంట్ అవుతుంది మాస్టర్స్. ఓకే. ఇది గమనించుకుంటారని నా ప్రార్థన. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కొంచెము అడిగితే నాకు తోచింది, నాకు తెలిసింది నేను చెప్తాను. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్మ్. చాలా చక్కటి జ్ఞానాన్ని మాకందించినారు. అలాగే ఆహారం గూడా ఏది గూడా ఒక్కరోజు అంటే ఇప్పుడు టీ, కాఫీలైనా ప్రతీదీ మనకు అలవాటున్నది ఒకేసారి మార్చుకోకుండా మెల్లిమెల్లిగా మార్చుకోవాలనేది కూడా చెప్పారు. అంటే తెలియక డైటింగ్ పేరుతో ఒకేసారి మానేస్తూ ఉంటారు గదా సార్! అలా గాకుండా మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ మార్చుకోవాలన్నారు. అలాగే ధ్యానంలోకొచ్చినాం గానీ మెడిసిన్ ఇవేమి మానేయకుండా అలాగే మనం పంచభూతాలని ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు విద్యుత్‌నయితే ఏంటి? వాటర్ అయితే ఏంది? వాటర్ గూడా అలాగే చేస్తుంటాం సార్. ఇప్పుడు మోటార్ వాటర్ రాట్లేవనుకోండి, అప్పుడేం జేస్తాము ట్యాపు ఆన్ జేసి పెడతాము. మళ్ళీ మోటరేసినాక అవి మనం బంద్ జేయడము మర్చిపోతుంటాం. అవి పోతూనే ఉంటాయి. అలాగా అంటే వాటర్ వేస్టేజ్ జరుగుతుంది. ఇప్పుడు కరెంట్ కూడా ఇంట్లో వాళ్ళు గూడా అలాగే అంటుంటారు. అంతా గూడా లైటింగ్ లాగా ఉండాలి. ఎందుకు నువ్వు ఆఫ్ జేస్తున్నావు? ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అంటే వాళ్ళకక్కడ ఈ జ్ఞానాన్ని అందియడానికి గూడా మీరు చాలా చక్కగా మా అందరికి గూడా అందించినారు సార్. ప్రతీది కూడా బావుంది సార్. అలాగే ఫుడ్ వేస్టేజ్ చెయ్యొద్దు అనేది నిజంగానే వాళ్ళకు అక్కడ ఎవరైతే వడ్డించే వాళ్ళున్నారో ఈ జ్ఞానం ఉంటే ముందుగా వాళ్ళకి చెప్పేస్తే, వాళ్ళు గూడా ఎక్కువ వడ్డించకుండా అవకాశం ఉంటుంది. మనం గూడా ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి పెట్టడం గూడా అతిగా ప్రేమ ఎక్కువగా ఉన్నట్టు ఎవరింటికైనా పోతే బలవంతంగా ఎక్కువ ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు. ఇంకొంచెం పెట్టుకో అంటే వీళ్ళ కడుపులో పట్టేదా లేదో చూసుకోకుండా గూడా ఎక్కువ పెట్టేస్తుంటారు. అది గూడా చాలా చక్కగా ఉంది సార్. అంతా జ్ఞానం చాలా బాగా అందించినారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదే శ్వాసల గురించి కూడా చెప్పినారు. మహావతార్ ఫౌండేషన్ తరపు నుంచి జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి తరపు నుంచి కూడా మీకు శతకోటి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.